పోయిన వారం మనం ఏ వాక్యం చెప్పుకున్నాం? ఎవరికైనా గుర్తుందా? సంఘంలోని ఐక్యత కొరకు. మరి ఒక మాట చెప్పుకున్నాం, ఏంటంటే ఐక్యత అనగా ఏకరూపం కాదు. ఏకరూపం అనగా ఒకే రూపంలో మార్చబడటం కాదు. అంటే ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాను. సంఘం అనగా ఏంటి? ఒక శరీరంగా దేవుడే మరి తన పత్రికలో మరి రాయించాడు పౌలు ద్వారా. ఈ విధంగా ఒక బాడీ లాగా అనేక అవయవాలు ఎలా ఉంటాయో సంఘంలో కూడా అనేక మంది అనేక పరిచర్యలు చేస్తూ ఉంటారు కదా. అందరూ క్వైర్ టీమ్ లీడర్స్ అవరు, క్వైర్ టీం అవరు, అందరూ మ్యూజిషియన్స్ అవరు, అందరూ లేకపోతే మంచి ప్రార్థనా పరులు అవ్వలేకపోవచ్చు. కానీ ప్రియమైన వారులారా, సంఘంలో ఎవరికి పంచి ఇచ్చిన పరిచర్యను బట్టి వారు పరిచర్య చేస్తూ ఉండాలి సంఘంలో. అంతేగాని అందరూ ఒకటే చేయాలని కోరుకోకూడదు కదా. ప్రియమైన వారులారా, నీకు దేవుడు ఏది ఇచ్చాడో ఆ పరిచర్యను నువ్వు కొనసాగించాలి. అదేవిధంగా ఏకరూపత కాదు ఐక్యత అనగా. ప్రియమైన వారులారా, అయితే ఒక విషయంలో మనలో ఏకత్వం కలగాలని చెప్పాను. ఏంటది? భక్తి చేయటంలో. భక్తి చేయటంలో ఎలా ఉండాలి? ఏకత్వము కనబడాలి. నూతన సృష్టిగా మార్చబడడంలో ఏకత్వము కనబడాలి. మీ ప్రార్థనా జీవితము, మీరు వాక్యాన్ని చదివే విధానము, మీరు వెలుగుగా మార్చబడే విధానం, ఇవి మాత్రం ఎలా ఉండాలి? ఏకరూపంగా ఉండాలి. అంతేగాని పరిచర్యల విషయంలో మనము ఏకరూపం అనేది సాధ్యము కాదు. ఐక్యత సాధ్యం అవ్వాలి. ప్రియమైన వారులారా, అందరము ఐక్యంగా ఉండాలనుకుంటాము, అందరం ప్రేమ పంచాలనుకుంటాము, అందరము ఇతరులకి మాదిరికరంగా ఉండాలనుకుంటున్నాం. కానీ అది సాధ్యము కావటం లేదని పోయిన వారం మనము మాట్లాడుకున్నాం. అది సాధ్యం అవ్వాలంటే కొన్ని గుణాలు మనలో కలగాలని కూడా మనము మాట్లాడుకున్నాం. ప్రియమైన వారులారా, పోయిన వారము మనము మరి మాట్లాడుకున్న ఒక గుణం ఏంటంటే సంపూర్ణ వినయము, లేకపోతే విధేయత, తగ్గించుకోవడం. అదేవిధంగా రెండవదిగా సాత్వికము, మీక్నెస్ గురించి మనము మాట్లాడుకున్నాం. ప్రియమైన వారులారా, మరి మూలవాక్యం ఒకసారి చదివితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-3 వచనాలు మనం చదువుదాము. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బ్రతిమాలుకొంచున్నాను. బ్రతిమాలుకుంటున్నాడంట సంఘ స్థాపకుడు. ఏమని? మీరు ఐక్యతను కాపాడుకొనడానికి ప్రయాసపడండి. ఐక్యత దానికి అదే రాదు. ప్రియమైన వారులారా, ఒక వ్యక్తి పెళ్లి ప్రసంగంలో ఎలా చేశాడంట, మీరిద్దరూ కాపాడుకోండి. ఏం కాపాడుకోవాలి? మీ వివాహ వ్యవస్థను ఏం చేయాలి? కాపాడుకోవడానికి ప్రయాసపడండి. వివాహము కొనసాగాలంటే కాపాడుకోవడానికి ప్రయాసపడితే సాధ్యమవుతుందా? దానికి అదే జరిగిపోద్దా? ప్రయాసపడాల్సిందే. ఇలా అనుకోవడానికి ఎప్పుడూ లేదు. ఏంటి ఎలాగా? దేవుడు ఇది దేవుని చిత్తము లేనిది వివాహం జరగదు కదా. అంటే వివాహం జరిగిందంటే దేవుని చిత్తమే కదా. కాబట్టి ఆటోమేటిక్గా జరిగిపోద్దని అనుకోవడానికి అవ్వదు. అట్ ద సేమ్ టైం చూడండి, పిల్లలు దేవుడిచ్చు ఏంటి? బహుమానం కదా. మరి దేవుడే ఇచ్చాడు కదా బహుమానం. అలా కనీసం అలా వదిలేస్తే వాళ్ళు ఎదిగిపోతారా? దేవుడు ఇచ్చి బహుమానం కదా, స్కూల్లో జాయిన్ చేసి వదిలేస్తే వాళ్ళు చదివేస్తారా? కాదు కదా. మనం వెళ్ళి అనగలుగుతామా ఎవరినైనా? టీచర్లే, దేవుడు మాకు ఇచ్చిన బహుమానం అండి, మీరేంటి చెప్పేది? దేవుడు ఇచ్చిన బహుమానం తెలివిలేనోడు గాను తెంగరోడు గాను పుట్టిస్తాడా? ఆడికే వచ్చేది జ్ఞానం, మీరు చెప్పవసరం లేదు, జస్ట్ ఏదో పంపిస్తున్నాం అనడానికి అవుతుందా? అవ్వదు. దేవుడు ఇస్తాడు, దాన్ని మనం కాపాడుకోవాలి, ప్రయాసపడాలి. ప్రియమైన వారులారా, ప్రయాసపడాలి. ప్రయాసపడకుండా సాధ్యము కాదు. సంఘములో ఐక్యత కూడా మనం ప్రయాసపడాలి. తగ్గించుకోవడం. చాలా మంది విధానంలో ఎలా ఉంటుందంటే, ప్రియమైన వారులారా, మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏంటంటే
నేను దేవుని దగ్గర తగ్గించుకుంటాను, మనుషులకు లోబడను అంటారు. మనుషుల విషయంలో తగ్గించుకొని అంటారు. ఆడికి చెప్తే నేను తగ్గించుకునేదేంటి, ఆడి మాట నేను వినేదేంటి? ప్రియమైన వారలారా, ఇది లోకరీతి ఆలోచనలు. జగతికి పునాది వేయబడక ముందే మన అందరినీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎలాగంటే ఆయన రాసుకున్నాడు. భూమి మీద భారతదేశం అనే దేశం ఉంటుంది, అందులో అనేక రాష్ట్రాలు ఉంటాయి. ఆంధ్ర నుంచి పలానా ఊరు నుంచి ఇతను, వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తాను, వీళ్ళిద్దరిని ఎక్కడ తీసుకొస్తాను, మళ్ళీ కర్ణాటక బెంగళూరు తీసుకొచ్చాక ఏం చేస్తాను, ఇక్కడి నుంచి అక్కడి నుంచి అందరినీ తీసుకొచ్చిన వాళ్ళని ఏం చేస్తాను, ఒక సంఘముగా ఏర్పాటు చేస్తాను. తర్వాత ఏం చేస్తాను, ఈ సంఘము ఐక్యత కలిగి నా రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడతారు అన్నది దేవుని యొక్క ఉద్దేశం. మీరు అనుకుంటున్నారా దగ్గర ఉంది కాబట్టి వచ్చేస్తున్నామని? నో. మీరు అనుకుంటున్నారా కొంచెం బాగా మాట్లాడితే అందుకే వస్తున్నామని? మీరు అనుకుంటున్నారా ఇంకా ఏ ఆలోచనతో మీరు వస్తున్నా మిమ్మల్ని తీసుకొచ్చిన విధానం ఏంటంటే మనము ఐక్యత కలిగి ఉండి ఆయన నామ మహిమార్థమై మనం ఇక్కడ ఎలాగుండాలి, వెలుగుగా మాదిరికరంగా అనేక మందిని నడిపించు వారిగా, ఇంకా చెప్పాలంటే చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి తీసుకొచ్చి వారిగా, దుఃఖముతో నలుగుతూ పోతున్న వారికి క్రీస్తు యొక్క శాంతి సమాధానము వారికి తెలియజేసి, దేవుడిచ్చు ఆనందము వారికి తెలియజేసి, వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో ఆనందం నింపబడేనట్లుగా మనము ఏర్పాటు చేయబడ్డాం. ఇక్కడ నువ్వేంటి నేనేంటి, నువ్వు చెప్తే నేను వినేదేంటి, నేను చెప్తే నువ్వు ఫాలో అవ్వు అనే బాసిజాలు ఇవన్నీ ఉండకూడదు. ఒకరినొకరు సహించుకోవాలి, ఒకరి మాటకు ఒకరు విలువించుకోవాలి. ఒకవేళ కాకపోతే ఎలా చెప్పుకోవాలి, అన్నా అలా కాదన్నా, ఇలా చేద్దాం, ఇలా చేస్తే ఇలా అవుతుంది కదా అని చెప్పుకొని ముందుకి వెళ్ళాలి. అంతేగాని నీ వయసు ఏంటి, నా వయసు ఏంటి, నీ లెవెల్ ఏంటి, నా లెవెల్ ఏంటి, నీ సంపాదన ఏంటి, నా సంపాదన ఏంటి, నీ చదువు ఎంత, నా చదువు ఎంత, ఇలాంటి ఏమి మనకి ఉండకూడదు. ప్రియమైన వారలారా, ఒక పరిచర్య సంఘ కాపరి ద్వారా మీకు వస్తే దాని అర్థం ఏంటి? కాపరి ఇచ్చినట్ల, దేవుడిచ్చినట్లు. అర్థమైందండి? దేవుడిచ్చినట్లు. ఒకవేళ మీకు ఏదో ఒకటి చెయ్యాలని ఒక ఆశ ఉంది సంఘంలో, పాస్టర్ గారు మాత్రం చేయనిట్లా అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మీరు మీ యొక్క ఆసక్తిని కాపరికి తెలియజేయచ్చు. అప్పుడు కాపరి ఎందుకు చేయట్లేదో తెలియజేస్తాడు, ఎందుకు ఆ పరిచయం ఇవ్వట్లేదో తెలియజేస్తాడు, లేకపోతే ఆ ఆసక్తిని బట్టి ఇస్తాడు. అల్టిమేట్గా ఏంటో తెలుసా, దేవునికి ప్రార్థిస్తే ఇంకా హైలైట్ కదా, ప్రభువా నాకు ఈ పరిచర్లో పాల్గొవాలని ఆశపడుతున్నాను, నాకు సహాయం చేయవా అంటే, దేవుడు నాకు ప్రేరేపణ కలిగితే ఆపడానికి నేనెవడిని? అంతే కదా. దేవుడు పలానా వ్యక్తికి పరిచర్య ఇవ్వని దేవుడు నాకు తెలియజేసినప్పుడు ఆపగలుగుతానా నేను? అక్కడ ఏదైనా నేను ఫేవరెటిజం చూపించడానికి అవుతుందా? ఏ కాపరికి అవ్వదు. దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడినప్పుడు, దేవుడు ఆ ప్రేరేపణ కలిగించినప్పుడు ఆపుకోవడం అవ్వదు కదా. ప్రియమైన వారలారా, మనము ఏది చేస్తున్నా ఎవరి మహిమార్థమై చేయాలి? దేవుని మహిమార్థమై చేయాలి. అదేవిధంగా సాత్వికం గురించి మాట్లాడుకున్నాం. ఇంగ్లీష్లో మీక్నెస్ అని దానికి వర్డ్. ఒక మంచి పదం ఏంటంటే మీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్. అంటే సాత్వికంగా ఉన్నంత మాత్రాన అది మన బలహీనత కాదు. ప్రియమైన వారలారా, సాత్వికంగా ఉంటేనే దేవునికి ఇష్టము. మోషేని సాత్విక పరిచాడు, వాడుకున్నాడు. దావీదును సాత్విక పరిచాడు, యోసేపును సాత్విక పరిచాడు, యాకోబుని సాత్విక పరిచాడు. ప్రియమైన వారలారా, సాత్విక పరిచాడు. మీరు ఎవరిని చూసుకోండి, సాత్వికము లేనిదే ఏ ప్రవక్త లేడు, సాత్వికంగా లేనిదే దేవుడు ఏర్పాటు చేసుకున్న ఏ రాజు లేడు. ఒకవేళ గర్వముతో ప్రవర్తిస్తే దేవుడు ఏం చేశాడు? వాళ్ళని త్రోసివేశాడు కదా. ప్రియమైన వారలారా, మనము ఏ జాబ్స్ అన్నా చేసుకోవచ్చు, ఏ చదువులన్నా చదువుకోవచ్చు, ఏ పరిస్థితి అయినా చేసుకోవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి దేవుడు ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి ఇక్కడికి సమకూర్చాడని మనం మర్చిపోకూడదు.
ప్రియమైన వారులారా, దేవుడు నిన్ను ప్రత్యేకపరిచి ఇక్కడికి తీసుకొచ్చాడంటే యు షుడ్ ఫీల్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు నువ్వు సహోదరుడిగా సహోదరిగా భావించాలి. ఊర్లో ఉన్న నీ సహోదరుడు సహోదరి ఇబ్బంది పడితే నువ్వు ఎంత టెన్షన్ పడతావో అటువంటి టెన్షన్ నీ సంఘ సభ్యుల ఎడల నీకు కలుగుతుందా? కలగలేకపోతుందంటే కారణము అది నీలోని లోపమే ప్రియమైన వారులారా. అదేవిధంగా చూడండి, ఈరోజు మనం మాట్లాడుకునే మాట, మనకి ఉండాల్సిన ఒక గుణము దీర్ఘశాంతము. ఏంటి? దీర్ఘశాంతం కూడా ఉండాలి. దీర్ఘశాంతము లేకపోతే సంఘంలోని ఐక్యతకు మనము పాటుపడలేము. దీర్ఘశాంతం అనగా ఏంటంటే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా తిరిగి పోరాడకుండా ఉండగలిగే సామర్థ్యము. ఏంటంట? ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా తిరిగి పోరాడకుండా ఉండగలిగే సామర్థ్యము. లేకపోతే దాన్నే సహనము, ఓర్పు, తాళిమి అని కూడా అనొచ్చు. దీర్ఘశాంతం, దీర్ఘముగా ఎప్పుడు మనము భరించగలము? ఒక వ్యక్తిని దీర్ఘముగా ఎప్పుడు భరించగలము? సహోదరుడిని, సహోదరిని. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి, మన తోబుట్టువే మనకి ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొచ్చాడు అనుకోండి, మరలా కొంతకాలానికి మాట్లాడాడు అనుకోండి, ఏం చేస్తాం? మాట్లాడతాం. అదే మన ఆఫీస్లోనో టెంపరీగా ఉండే ఒక వ్యక్తి మనతో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రవర్తించినప్పుడు కొంతకాలం తర్వాత మళ్ళీ మాట్లాడతామా? ఏ పాయింట్ మీరు అర్థం చేసుకోండి. అదేవిధంగా మన పిల్లల్ని ఎత్తుకుంటాం కదా, ఎత్తుకున్నప్పుడు వాళ్ళు తంతారు, కొడుతూ ఉంటారు, జుట్టు లాగేస్తారు, గడ్డం పీకుతారు, రకరకాల పనులు చేస్తుంటారు పిల్లలు. అదే పని వేరే వాడు వచ్చి కొట్టాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? ఏంటి డిఫరెన్స్ ఇక్కడ? మీకేమైనా అర్థమైందా? ఒకళ్ళ విషయంలో ఒకలా బిహేవ్ చేస్తున్నాం, వేరే వాళ్ళ విషయంలో వేరేలా బిహేవ్ చేస్తున్నాం. ఏంటి అక్కడ డిఫరెన్స్? దానికి ఒక మంచి పదం ఉంది, ఎవరైనా చెప్తారా? వెరీ గుడ్. ప్రేమ దీర్ఘకాలం ఏం చేస్తుంది? సహిస్తుంది. ఇది నా మాట, బైబిల్ మాట. ఏంటి? ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. ప్రేమ దీర్ఘకాలము ఏం చేస్తుంది? సహిస్తుంది. నువ్వు ఒకరిని దీర్ఘకాలం సహిస్తున్నావంటే అర్థం ఏంటో తెలుసా? అది ప్రేమ మాత్రమే. నీకు ఆ సహోదర ప్రేమ ఉంది కదా, నీ అక్కో, నీ చెల్లో, నీ అన్నో, తమ్ముడో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నీకు గురి చేసినా నువ్వు కొంతకాలానికి నువ్వు కోపగించుకున్నా మరలా మాట్లాడుతున్నావంటే కారణము అది ప్రేమ, సహోదర ప్రేమ. ప్రియమైన వారులారా, అందుకే దీర్ఘకాలం సహించావు. పిల్లలు ఎన్నిసార్లు కొట్టినా నువ్వు రిటర్న్ తిరిగి కొట్టవు. కారణం ఏంటో తెలుసా? అది ఏంటో తెలుసా? ఏంటది? ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. ఎవరు ఇలా లెక్క పెట్టుకోరు. నా చిన్న పిల్లోడు 3 సార్లు కొట్టాడు, 4వ సారి కొడతాను అనుకుంటామా? కెన్ వి కౌంట్? దీర్ఘకాలం సహిస్తావు. అది నీ యొక్క ప్రేమ, నీ పిల్లలన్న ప్రేమ. ప్రియమైన వారులారా, దేవుడు అంటున్నాడు, నీ యొక్క సంఘ సభ్యుల ఎడల కూడా నువ్వు ప్రేమ కలిగి ఉండు. ప్రేమ మాటలతో చెప్పొద్దు, ప్రేమను వ్యక్తపరచు, ప్రేమను నీ యాక్షన్స్లో చూపించు, వారి కొరకు సహించు. ప్రియమైన వారులారా, సహించాలి. అందరూ ఒకలాగా ఉండరు. ఒకరికి టెంపర్ హైలో ఉంటుంది, ఒకరికి టెంపర్ లోలో ఉంటుంది. ప్రతి ఒక్కరు మాట వినే పరిస్థితి ఉండదు. కానీ నువ్వు వాక్యం తెలిసిన వాడుగా నువ్వేం చేయాలి? దీర్ఘకాలము సహించాలి. దేవుడు అది తన చేతల్లో చూపించాడు. ప్రియమైన వారులారా, ఒకసారి చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. దేవుడు లోకాన్ని ఎంతగా ప్రేమించాడు, తన కుమారుని లోకానికి పంపాడు. ఎలాగంటే ఆ కుమారుడు నువ్వు విశ్వసిస్తే నువ్వు నశించవు, నిత్యరాజ్యం పొందుకుంటావు. ప్రేమ చూపించాడు. ఆ ప్రేమను అర్థం చేసుకోకపోతే ఎలా ఉంటుంది? ప్రియమైన వారులారా, లూకాసు వార్త 23:34. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకున్నట్టుకై చీట్లు వేసిరి. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించని ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు. ఎవరికి చెప్తున్నాడు? తండ్రికి చెప్తున్నాడు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, తన అద్వితీయ కుమారుని పంపించాడు ఈ లోకానికి. ఆ కుమారుడు ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. ఆ కుమారుని చంపుతూ ఉంటే, ఇబ్బంది పెడుతూ ఉంటే, ఎవరి కొరకు రక్షణ ఇవ్వాలనుకుంటున్నాడో, ఎవరికి నిత్యరాజ్యం ఇవ్వాలనుకుంటున్నాడో, ఎవరికి శాంతి సమాధానం ఇవ్వాలనుకుంటున్నాడో, ఎవరిని పాపం నుంచి బయటికి తీసుకురావాలని ఆయన ఆశపడుతున్నాడో వారు ఆయన్ని బాధ పెడుతున్నారు. మరణానికి గురి చేసినంతగా ఆయనకి మేకులతో ఆ సిలువ కొడుతున్నారు, కొరడాలతో ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో కూడా నలగొట్టబడుతూ కూడా ఆయన చెబుతున్న మాట ఏంటి? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. మరి తండ్రి ఏం చేశాడు? హీ షోడ్ లవ్ అగైన్. ఆ దీర్ఘ శాంతము చూపించాడు, ఆ ప్రేమను మరి ఒకసారి కనపరిచాడు. ఏమీ చేయలేదు. మాటల మనిషి కాదు కదా దేవుడు. ఆయన ఒక మాట అంటే అవునంటే అవును, కాదంటే కాదు. దేవుడు లోకాన్ని ప్రేమించానంటే ప్రేమించనంతే. ఎంత ప్రేమించాడు? తన అద్వితీయ కుమారుని ఈ లోకమునకు పంపితే ఆ కుమారుని చంపుతూ ఉంటే ఆయన ప్రేమను కొనసాగించాడు. ప్రియమైన వారులారా, ప్రేమతో వచ్చిన యేసుక్రీస్తు, కుమారునిగా వచ్చిన యేసుక్రీస్తు ఆ శ్రమను సహిస్తూ ప్రేమ చూపిస్తూ ఉంటే పంపించిన తండ్రి కూడా వారిని ద్వేషించకుండా, వారి మీద అక్కడ ఉగ్రత కురిపించకుండా ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, అదేవిధంగా చూడండి, మరి రోమిలికి రాసిన పత్రిక 8:26-27 అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయమును పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ప్రియమైన వారులారా, చూడండి, పరిశుద్ధాత్ముడంట మన బలహీనత యందు ఏం చేస్తున్నాడు? మన పక్షమున ఎవరికి విజ్ఞాపన చేస్తున్నాడు? ఆయన పేరే పరిశుద్ధాత్ముడు. బలహీనత అనగా ఏంటి? దేవునికి విరుద్ధమైనది. బలహీనత అంటే అయ్యో చెయ్యి నొప్పండి, కాలు నొప్పండి అని, ఇది ఈ బలహీనత గురించి కాదు. పాపములో పడిపోయే బలహీనత గురించి. ఆ పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధమైన ఆత్మ మనల్ని ద్వేషించట్లేదు, దీర్ఘశాంతము చూపిస్తూ మన పక్షమును ఏం చేస్తున్నాడు? తండ్రికి విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, సహిస్తూ ఉన్నాడు. మనల్ని తండ్రి సహిస్తూ ఉన్నాడు, కుమారుడు సహిస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు సహిస్తూ ఉన్నాడు. త్రియేక దేవుడు ఒకే ఉద్దేశములు కలిగి ఉంటాడు. ప్రియమైన వారులారా, వారు ముగ్గురుగా ఉన్నారు, అట్ ద సేమ్ టైం ఒక్కలుగా ఉన్నారు. అర్థమైందండి? వారు ముగ్గురు వ్యక్తులుగా ఉంటున్నారు. తండ్రి కుడిపార్శ్వం ఎవరు కూర్చున్నారంట? ఎవరు కూర్చున్నారు? కుమారుడు కూర్చొని ఎవరిని పంపించాడంటే ఇక్కడికి? పరిశుద్ధాత్ముడిని ఇక్కడికి పంపించాడు. అతడు అందరితోనే ఉన్నాడు, అందరిలోనే ఉన్నాడు. ముగ్గురుగా 3 ప్లేసుల్లో ఉన్నారు, కానీ వారు ఒక్కటే ఉన్నారు. అందుకే ఏమంటాడు? తండ్రిని నేను
ఏ విధంగా ఏకమై ఉన్నామో అంటున్నాడు. మేమిద్దరం ఒకటే, నన్ను చూచువాడు నా తండ్రిని చూచినట్లే. తండ్రి అంటున్నాడు నా దేవా అంటున్నాడు. ఎవరిని? కుమారుణ్ణి. ప్రియమైన వారులారా, వారు ముగ్గురు ఒక్కరికి ఇచ్చే గౌరవం వారికి ఇచ్చుకుంటూ ఉన్నారు. వారు ఒక్కలై ఉన్నారు. ఎందుకంటే వారిలో, వారి శక్తిలో ఏ విధమైన డిఫరెన్స్ ఉండదు, వారి ఆలోచనలో ఏ విధమైన డిఫరెన్స్ ఉండదు. తండ్రి ప్రేమ చూపించాడు, కుమారుడు ప్రేమ చూపించాడు, పరిశుద్ధాత్ముడు ప్రేమ చూపిస్తాడు. దేవుడు ప్రేమ ఉన్నాడంటే తండ్రి కోపిష్టి, కుమారుడు సహించాడు, కుమారుడు ప్రేమమయుడు, పరిశుద్ధాత్ముడు ఒక శక్తి కాదు. వారు ముగ్గురు ఒక్కటై ఉన్నారు. త్రియేక దేవుడని మనం అంటాం, ట్రినిటీ అంటాం, ట్రయూన్ గాడ్ అంటాం. ప్రియమైన వారులారా, వారు ఒక్కటై ఉన్నారు. వారి ప్రేమ ఒకటే, ఒకే విధానం, వారి శక్తి ఒకటే, వారి ఆలోచనలు ఒక్కటే. అందుకనే వారి యొక్క స్టేజ్లోనే మనం వెళ్ళాలి, లేకపోతే ఆయన రాజ్యాన్ని చేరుకోలేం. ఎలాగా? ముగ్గురు ఉన్నారు కదా, అయితే పరిశుద్ధాత్మని మనం పూజించేద్దాం, దేవుని రాజ్యానికి వెళ్తామా? తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు ఎందరు విశ్వసిస్తారో వారే వెళ్తారు. అవునా, తండ్రి కుమారుడిగా పంపించాడా? తండ్రినే కోల్చేద్దాం, వెళ్ళిపోతామా? నో. తన కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు మాత్రమే ఎక్కడికి వెళ్తాడు? దేవుని రాజ్యంకి వెళ్తాడు. మేము విశ్వసిస్తామండి ఆయన ఒక ప్రవక్తగా, మేము విశ్వసిస్తామండి ఆయన ఒక దూతగా. నో, ఆయన దేవునిగా నువ్వు విశ్వసించాలి. ఎందుకంటే ఆయన ఎక్కడ కుమారుణ్ణి ఇలా చూడలే, కుమారుణ్ణి ఎప్పుడు ఇలా చూడలే. ఆయన బాప్తిసం తీసుకుని బయటకు రాగానే ఎలాగొచ్చిందంట? పావురం వలె ఆయన ఆత్మ కుమారుని మీద వాలింది. ఒక స్వరం పైనుండి ఏమైనా వినబడింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. తండ్రి మాట, పరిశుద్ధాత్ముడు, కుమారుడు. యేసుక్రీస్తు ఏమని చెప్పాడు? మీరు వెళ్ళి సకల ప్రజలకు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని నామమున మీరు బాప్తిస్మం ఇవ్వాలి. ముగ్గురు ఈక్వల్. ప్రియమైన వారులారా, ఇది అర్థముగాక చాలా మంది సొంత జ్ఞానము చేత వారు గలిబిలైపోతున్నారు. కుమారుడిగా వచ్చాడు, మొట్టమొదటిగా తండ్రి కనపరుచుకున్నాడు, కుమారుని గురించి ప్రవచనాలు రాయించాడు, పరిశుద్ధాత్మను గురించి కూడా ప్రవచనాలు రాయించాడు. అంత్య దినముల్లో అందరిపైన ఆత్మను కుమ్మరించదును గనుక మీ కుమారులు ఏం చేస్తారు? మీ వృద్ధులు కళ్ళగంటారు, మీ కుమారులు దర్శనాలు చూస్తారు. ఉందా? పరిశుద్ధాత్మను కుమ్మరింపు గురించి ఉందా? మరి ఆయన జన్మం గురించి ఉందా? పాత నిబంధనలో ఆయన శిలువ యాగం గురించి ఉందా? ఎస్. మరి కుమారుడు వచ్చినప్పుడు ఏం చేశాడు? తండ్రిని కనపరిచాడు. ఆయన వెళ్ళి పరిశుద్ధాత్ముడిని పంపించినప్పుడు పరిశుద్ధాత్ముడు ఎవరిని కనపరుస్తున్నాడు? యేసుక్రీస్తుని కనపరుస్తున్నాడు. అర్థమైందండి? వి షుడ్ అండర్స్టాండ్. ఆయన వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన వచ్చి ఎవరి గురించి సాక్ష్యమిస్తాడు? యేసుక్రీస్తు గురించి సాక్ష్యమిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? యేసుక్రీస్తును గురించిన జ్ఞానమును మనకు అనుగ్రహించి ఆయనే దేవుడని ఒప్పింపజేస్తాడు. క్రీస్తే ప్రభువని ఒప్పింపజేస్తాడు. ఎవరు ఒప్పుకోరో వారు పరిశుద్ధాత్ముని చేత ప్రేరేపింపబడట్లేదని అర్థము. అర్థమైందండి? వారిది వేరే ఆత్మ. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ప్రియమైన వారులారా, ఆత్మ ఫలములో అందరూ ఫలించాలంటున్నాడు దేవుడు. నా యందు నిలిచి ఉన్నవాడు ఏమవుతాడు? ఫలిస్తాడు బహుగా. ఆ ఫలములో ఏముంటది? ఆత్మ ఫలములో ఇక దీర్ఘశాంతం కూడా ఉంది. నువ్వు దీర్ఘకాలము నీ సహోదరుణ్ణి సహించలేకపోతే నీ సంఘములో నీకు ఆ ఆత్మ ఫలము లేదని నువ్వు గ్రహించాలి. ఆత్మఫలం అనగేంటి? కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఉంటాయా? మీరేమనుకుంటున్నారు? కొంతమందికి ప్రేమ, ఈయన ప్రేమ బాగా చూపిస్తాడు,
ఈయన సాత్వికంగా ఉంటాడు, ఈయన దయాళత్వంతో ఉంటాడు, ఈయన దీర్ఘశాంతంతో ఉంటాడు. ఇతను విశ్వాసంతో ఉంటాడు. నో, ఆత్మ ఫలం అనగా, ఫలించుట అనగా ఈ అన్ని క్యారెక్టరిస్టిక్స్ నీలో ఉంటాయి. ఎందుకంటే ఈ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎవరివి? దేవునివి. ప్రియమైన వారులారా, ఇవి ఆయన ఎమోషన్స్. ఈ ఎమోషన్స్ నీలో కలగాలి. ప్రియమైన వారులారా, చిన్నపిల్లలు నవ్వుతారు, కోపంగా చూస్తారు. రోజుల పిల్లలు కూడా ఇలా చూస్తారు, నవ్వుతారు. వాళ్ళు ఎక్కడి నుండి నేర్చుకుంటారు? అది తెలుసా? డూ యూ నో దట్? బ్లడ్లో నుండి వచ్చేది అనుకుంటున్నావా? ఎలా నేర్చుకుంటారు? అనుకరణ. మనల్ని అనుసరిస్తారు వాళ్ళు. మనం వాళ్ళని వెళ్ళి ఇలా నవ్వుతామా, దే అబ్జర్వ్, దే విల్ ఫాలో అనమాట. దాన్ని వాళ్ళు ఏం చేస్తారు? రిటర్న్ చేస్తారనమాట. దాన్ని అనుకరిస్తారు. అర్థమైందండి? దాన్ని అనుకరిస్తారు. నువ్వు ఇలా చూస్తావా, ఆడు కూడా ఇలా చూస్తుంటాడు. అనుకరణే. ప్రియమైన వారులారా, తబితకి ఇప్పటికి ప్రాపర్గా మాట్లాడలేదు. కారణం ఏంటో తెలుసా? అనుకరించదు. ఏం చేయదు? అనుకరించదు. చిన్నప్పుడు మేము ఎంత ప్రయత్నం చేసినా అమ్మాను అమ్మ అంటది, అక్కను అక్క అంటది, అన్నాను మళ్ళీ అమ్మ అంటది, నువ్వు నాన్నను అమ్మ అంటది. తన ఇష్టం, తనకు నచ్చింది అంటది. అది ప్రాబ్లం ఎవరికి అవుతుంది? ఇప్పుడు తనకే అవుతుంది. అర్థమైందండి? తనకే అవుతుంది. అంటే ఇంక మాట్లాడుతుంది, కానీ అనుకరించకపోతే వచ్చిన ప్రాబ్లం. క్లారా చాలా బాగా మాట్లాడుతుంది. కారణం, షీ విల్ ఫాలో అస్, షీ విల్ ఫాలో హెర్ సిస్టర్. తన అక్కని మమ్మల్ని ఫాలో అయిపోద్ది కాబట్టి ఈజీగా మాట్లాడగలుగుతుంది. సో నువ్వెవరిని ఫాలో అవ్వాలి? అవర్ గాడ్. మన దేవుణ్ణి మనం ఫాలో అవ్వాలి. అతని యొక్క ఎమోషన్స్, ఆయన వ్యక్తపరిచే విధానము, ప్రేమ, దీర్ఘశాంతము, దయాళత్వం, ఇవన్నీ ఆయన ఎమోషన్స్. మరి నీ పిల్లలు నిన్ను అనుకరిస్తుంటే, నీ తండ్రిగా ఉన్నవాడు, నిన్ను తన కుమారునిగా అంగీకరించిన వాడు, నువ్వు తండ్రి అని ప్రార్థన చేస్తున్న దేవుడిని నువ్వు ఎంతవరకు అనుకరిస్తున్నావు. అది అనుకరించడానికి నీ జ్ఞానముతో అవ్వదు, అది ఆయన యందు అంట కట్టబడితేనే అవుతుంది. ప్రియమైన వారులారా, ఆయన యందు అంట కట్టబడితేనే అవుతుంది. నువ్వు ఆయన నిన్ను పంపించిన విధానాన్ని నువ్వు అర్థం చేసుకో. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనిడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు ఏది నెరవేర్చరు? శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరేచ్ఛ అంటే ఎలాగుంటుంది? అది ద్వేషము, క్రోధము. వాడు కొడితే ఏం చేయాలి? శరీరం అంటది మరలా తిరిగి 4 కొట్టు అంటది. దేవుని ఆత్మ ఏం చెప్తాడు? దేవుని ఆత్మ వాడు కొడితే ఇంకొక చెంప చూపించి అంటాడు. యేసుక్రీస్తు ఏం చెప్పాడు? మిమ్మల్ని శపించు వారిని దీవించండి అంటున్నాడు కదా. అన్నాడా? తిరిగి శపించమన్నాడా? అంతే కదా. మరి ఆత్మఫలంలో ఏమున్నది? అది నీలో ఉండే పరిశుద్ధాత్మని యొక్క ఫలంలో ఏముంటది? దీర్ఘశాంతము, సహించడం. యేసుక్రీస్తు ఒక మాట, తండ్రి ఒక మాట, పరిశుద్ధాత్ముడు ఒక మాట చెప్పినట్లు బైబిల్ గ్రంథంలో ఒక్క రెఫరెన్స్ అన్న చూపించగలరు ఎవరైనా? ఈ భూమి మీద వాళ్ళు రాసుకుంటే చూపించగలరు. ఎవరు? వాళ్ళు సొంతంగా రాసుకుంటే చూపించగలరు. అంతేగాని ఒరిజినల్గా రాస్తే చూపించలేం. వాళ్ళు ముగ్గురు ఒకటే. యేసుక్రీస్తు దీర్ఘశాంతం కలిగిన వాడే, పరిశుద్ధాత్ముడు దీర్ఘశాంతం కలిగిన వాడే, తండ్రి దీర్ఘశాంతం కలిగిన వాడే. వాళ్ళ ముగ్గురు వేరువేరు కాదు, వారు ఒకే విధానంలో ఉండేవారు. ప్రియమైన వారులారా, అదేవిధంగా నువ్వు ఆత్మానుసారంగా నడిస్తే ఏం చేయవు? శరీరేచ్ఛలను నెరవేర్చవు. అంటే ఏం చేస్తావు? నిన్ను అంటాడా మాట? నువ్వు అసలు ఎవరివి? అసలు నీ బ్యాక్గ్రౌండ్ తెలుసా? ఇలాంటివన్నీ ఎక్కడి నుండి వస్తాయి? శరీరం నుండి పుడతాయి. ఆత్మానుసారంగా వచ్చినప్పుడు ఏమొస్తాయి? సహించు, భరించు, తెలియక అన్నాడులే, ప్రార్థించు. నిన్ను తిట్టాడా? పర్లేదులే. నిన్ను శపించాడా? పర్లేదులే, ప్రార్థన చేయి అన్నట్టు వస్తుంది. ఏది? ఆత్మానుసారంగా నడిస్తే. లేకపోతే ఏమొస్తుంది? అతను మనల్ని తిడితే మనం ఎన్ని తిడతాం?
10 తిడతాను. అంతే కదా? అర్థమైందా ప్రియమైన వారులారా? కనుక మనము దీర్ఘశాంతము వహించాలి, లేకపోతే సంఘంలోని ఐక్యతకు మనము ఉపయోగకరంగా ఉండము. మన ద్వారానే ప్రియమైన వారులారా ఏమవుతుంది? సంఘంలో డివిజన్స్ వస్తాయి. మరి యేసుక్రీస్తు చెప్పేశాడు, తండ్రి చెప్పేశాడు, పరిశుద్ధాత్ముడు చెప్పేస్తున్నాడు, మిగతా వాళ్ళు భరించారా? ఎస్, భరించారు. స్టెఫను భరించాడా? స్టెఫను తన సహోదరుల గురించి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? అయ్యలారా, మన పితరుడు అబ్రహాముని దేవుడు పిలుచుకున్నాడు, ఇలా వెళ్ళారు, ఆ తర్వాత ఐగుప్తుకి వెళ్ళారు, ఇవన్నీ చెప్తుంటే ఎవరి గురించి చెప్పాడు? ఆ క్రీస్తు, ఈ యేసు ప్రభువు. ఆయన మృతిని గెలిచాడు. అతను మన కన్నులారా చూస్తుంటే ఆకాశం తెరవబడింది, ఆయన సింహాసనం పక్కన ఆయన నిలబడి ఉన్నాడు అనగానే ఏమన్నారు? చెవులు పూసేసుకున్నారు. ఇక చాలు చాలు చాలు, ఇక ఏం చేయాలి? మనము రాళ్ళతో కొట్టేసి చంపేయాలి. అప్పుడు ఏమన్నాడు? దీర్ఘశాంతం చూపించాడా స్టెఫను? ప్రభా, ఈడు గురి చూసి కొడుతున్నాడు, ప్రభా ఈయన ఎలాగైపో అన్నాడా? ఏమన్నాడు? తండ్రి, వీరు ఏం చేస్తున్నారు, వీరికి తెలియదు, ప్రభా వీరిని క్షమించు అని చెప్పి మరణించాడంట. పేతురు అలాగే మరణించాడు, పౌలు అలాగే మరణించాడు. వారందరూ దేవుని అనుసరించారు, దీర్ఘశాంతంను వహించగలిగారు. కారణము వారు క్రీస్తుతో అంటకట్టబడ్డారు. వారిని మీకు రోల్ మోడల్గా పెట్టాడు. దేవుడు అంటున్నాడు, నేను చేశాను కదా, మీరు చేసేయండి అంటలేదు. నేను చేసినట్లే వీళ్ళు చేశారు, మీరు కూడా చేయండి. సంఘములో ఐక్యత లేకపోతే ఈ సంఘం ఎలాంటిదో తెలుసా? అప్పుడు ఈ సంఘమే కాదు, ఏ సంఘమైనా ఎలాంటిదో తెలుసా? ఐక్యత లేకపోతే అవసరాలు తీర్చుకునే సంఘం. ఎలాంటి అవసరాలు? ఉద్యోగం లేదండి, అందరూ ప్రార్థన చేయండి. పెళ్ళి అవ్వట్లేదండి, అందరూ ప్రార్థన చేయండి. సంథింగ్ బాగోలేదండి, అందరూ ప్రార్థించండి. అంతవరకే. పాస్టర్ గారు అంతవరకు, అందరూ కానుకలు ఇవ్వండి, మేము పోషింపబడతాం, అంతవరకే. అందుకోసమా మనల్ని సంఘంగా ఏర్పాటు చేసుకున్నాడు? అందుకోసం అనుకుంటున్నారా? నో, అందుకోసం కాదు. ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం కాదు. చూసారా, కొన్ని దేశాల్లో అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు కొన్ని సంస్థలు పెట్టుకుంటారు. వాళ్ళ తెలుగు వాళ్ళ కోసం ఏవో చేసుకుని నాకు అంత క్లియర్గా తెలియదు, కానీ కొన్ని మాత్రం తెలుసు. ఎందుకంటే వాళ్ళు కొంతకాలానికి ఈ ఆంధ్రాలో ఉన్న, లేకపోతే ఈ తెలుగు వారు మాట్లాడే వాళ్ళు కొంతమందిని అక్కడ తీసుకెళ్ళి అక్కడ ప్రోగ్రాంలు పెట్టిస్తారు. సంగీత కచేరీలు, లేకపోతే పాటల ప్రోగ్రాంలు, డ్యాన్సులు ఏవో పెట్టిస్తారు, సాంస్కృతిక కార్యక్రమాలు. ఆ సంఘం యొక్క ఏంటి కష్టపడడం. ఇప్పుడు ఏం చేయాలి? మనము ఏం చేయాలి? ఎంటర్టైన్మెంట్ చేసుకోవాలి. చర్చ్ ఈజ్ నాట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. చర్చ్ హ్యాజ్ ఎ గోల్. అది సెట్ చేసినోడు దేవుడు. సెట్ చేసినోడు దేవుడు. మనం సెట్ చేసుకుంటే అవుతుందా? మనం సెట్ చేసుకుంటామా? పాస్టర్గా చెప్పి మీరు 5గురిని స్వార్థ చెప్పి దేవుళ్ళకి నడిపించాలి. 2026లో మీకు ఇది టార్గెట్. నీకు 4, నీకు 3, నీకు 10, నీకు 20. అవుతుందా? ఇది అవ్వదు. మన గోల్స్ వల్ల అవ్వదు. మనము చేయాల్సింది ఏంటో తెలుసా? వీ షుడ్ ఫాలో క్రైస్ట్. మనం చేయాల్సింది ఏంటో తెలుసా? వాక్యానుసారంగా జీవించడమే. మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ఆయనకు అంటకట్టబడి ఉండడమే. ఆత్మ ఫలములు మనలో ఉండాల్సిందే. దెన్ ఎలాగ విస్తరింపజేయాలో, నిన్ను ఎలాగ వాడుకోవాలో అలా వాడుకుంటాడు. ఆయన ఇన్ అండ్ అవుట్ ప్రాసెస్ అని మనం చదువుకున్నాం కదా. ఆయన నీలో చేసే మార్పుకి నువ్వు సహకరించాలి. దేవుడికి పని కన్నా ఎవరు ముఖ్యం? పనివాడు ముఖ్యం. పనివాడు ఏ విధంగా ఉండాలో అలాగుంటే పని కూడా ఎలా జరుగుతుంది? ఎలా జరగాలో అలా జరుగుతుంది. పనివాడు సోమరిపోతే అయితే పని జరుగుతుందా? టైంకి జరగదు కదా. పనివాడు మోసగాడైతే జరుగుతుందా? జరగదు కదా. మీరున్నప్పుడు ఒకలా పని చేసి, మీరు లేనప్పుడు ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చుంటే పని అవుతుందా? మీరు వచ్చేసరికి అవ్వదు కదా. మోసగాడైతే పని అవుతుందా? దేవుని విధానం ఏంటో తెలుసా? పనివాడు ఇంపార్టెంట్. ఫస్ట్ ఒక పని చేయాలంటే ఎవరిని పట్టించుకుంటాడు? ఫస్ట్ పనివాడిని. ఎంత టైం అయినా పట్టించుకుంటాడు. చెప్పాం కదా, మోషన్ ఎంతకాలం పట్టించుకున్నాడు? ఎంతకాలం ట్రైనింగ్ ఇచ్చాడు? 40 సంవత్సరాలు ఇచ్చాడు. అప్పుడు నిలవబెట్టాడు. అన్ని లక్షల మందిని నడిపించాలంటే ఆ ట్రైనింగ్ అవసరం. ప్రియమైన వారులారా, నువ్వు నీ యొక్క హృదయంలో దేవుడు చేస్తున్న మార్పులను,
నీకు ఇస్తున్న ట్రైనింగ్ని నువ్వు తృణీకరించుకో. నువ్వు ఆయనతో అంటు కట్టబడడానికి ప్రయాసపడు. అప్పుడు ఆయన యొక్క ఫలము నీలో ఫలింపబడుతుంది. నువ్వు ఫలించిన వాడు అవుతావు. నువ్వు ఎప్పుడైతే ఫలించిన వాడు అవుతావో నీ ద్వారా అనేక మంది రక్షణ పొందుకుంటారు. నీ ద్వారా అనేక మంది నిన్ను చూసి ఏమవుతారు? ఇన్స్పైర్ అవుతారు, నిన్ను ఫాలో అవుతారు, నిన్ను రోల్ మోడల్గా పెట్టుకుంటారు. ప్రియమైన వారులారా, కానీ చాలాసార్లు మనం దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, మరి ఒక గుణము మరి శ్రద్ధ కలిగి ప్రయత్నించుట. ఏంటండి? శ్రద్ధ కలిగి ప్రయత్నించుట, లేకపోతే గాడ్ కాపలా కాయడం. ఫస్టే మనం చదువుకున్నాం. ఎలాగా? మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటకు శ్రద్ధ కలిగిన వారై ఉండాలి. అది కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. కాపాడుకోవడానికి మీరు కాపు కాయవారుగా ఉండాలి. ప్రియమైన వారులారా, ఒకసారి మీరు గమనించండి. చర్చ్ యొక్క పరిచర్యలు ఎప్పుడు పార్ట్ టైం కాదు, కొంతకాలం సాగి ఆగిపోయేవి కాదు. చర్చ్ యొక్క పరిచర్యలు అనగా ఫర్ ఎగ్జాంపుల్ సండే స్కూల్ ఆగిపోద్దా? కొంతకాలానికి ఆగదు. మరి వీళ్ళు పెద్దోళ్ళు అయిపోతారు కదా. పెద్దోళ్ళు అయిపోతే యూత్కి వెళ్తారు, వాళ్ళు యూత్ మీటింగ్కి వెళ్తారు. మళ్ళా కొత్త పిల్లలు వస్తారు. ఇది కొంతకాలం చేసేసి ఆపేసేది కాదు. ఏదైనా చూడండి, స్త్రీలు కూడా ఆగిపోద్దా? ఆగదు. విశ్వాస ప్రార్థన, ఉపవాస ప్రార్థనలు ఆగితే ఆగవు. ఏ పరిచర్య ఆగదు. లవ్ ఫీస్ట్లు ఆగుతాయా? ఆగవు. ఏ పరిచర్య ఆగదు. కొంతకాలం దీర్ఘశాంతం చూపించేసి కొంతకాలం మనము నచ్చినట్లు ఉండడానికి అవ్వదు. నువ్వు నిరంతరము ఈ యొక్క చర్చ్ యొక్క పరిచర్యను కొనసాగించడానికి శ్రద్ధ కలిగి ఉండాలి. ప్రియమైన వారులారా, నువ్వు పోరాడాలి. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సండే స్కూల్ ఏదో చెప్తున్నావు, ఎవరో సండే స్కూల్లో యూత్ మీటింగ్గా చెప్తున్నావు, పిల్లోళ్ళు ఏదో చెప్పారు, ఇంటికి వెళ్ళి వాళ్ళు వచ్చి అన్నారు, ఏందా చెప్తున్నావు నువ్వు అన్నారు అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? నా ఎక్స్పీరియన్స్ ఎంతో తెలుసా? నేను యూట్యూబ్లో చూడండి నాకు ఎన్ని ఉన్నాయో. అది కాదు కదా. ఏం చేయాలి అప్పుడు? దీర్ఘశాంతము వహించాలి. అవునా అక్క, అవునా అన్న, నేను చేస్తాను, ఇంక కంగారు పడకండి. యూ షుడ్ బేర్. లేకపోతే ఏమవుతుంది అక్కడ? నువ్వు నాకు చెప్పేది ఏంటి? పాస్టర్ గారికి చెప్పాలి. పాస్టర్ గారు అన్నారంటే ఏమవుతుంది అక్కడ? అంత ఏమైపోద్ది? మళ్ళీ డివిజన్ అయిపోద్ది. అందుకు కాదు సంఘంగా మనల్ని ఏర్పాటు చేసింది. వీ షుడ్ బేర్. ఒకరినొకరు సహించాలి. అంతేకాదు, దాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలి? మనము ప్రయాసపడాలి. ఎందుకంట మీరు ఎప్పుడు అనుకోకండి, మన చర్చిలోనే అన్నీ జరుగుతున్నాయి కదా. సండే స్కూల్ జరుగుతుందా? యూత్ మీటింగ్ జరుగుతుందా? స్త్రీల గుడి అన్నీ జరుగుతున్నాయి కదా. అన్నీ బాగానే జరుగుతున్నాయి అని బాగా జరుగుతుంటే అలా స్మూత్ మూవ్ అయిపోద్ది అనుకుంటున్నారా? అప్పుడేం జరుగుతుంది తెలుసా? ఖచ్చితంగా ఒకడు వస్తాడు. ఎవడో? దాన్ని బద్దలు కొట్టడానికి ఒకడు వస్తాడు. వాడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? బద్దలు కొట్టడానికి వాడి ప్రయత్నాలు వాడు చేస్తూనే ఉంటాడు. ప్రియమైన వారులారా, ఎలా బద్దలు కొడతాడు? బైబిల్లోనే రాయబడి ఉంది. చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2-6. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడునూ మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకునివారు కారా? ఒకడు నేను పౌలువాడును, మరి ఒకడు నేను అపొల్లోవాడును అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపొల్లో ఎవడు? పౌలు ఎవడు? పరిచారకులే గదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. ప్రియమైన వారులారా, అదే అధ్యాయం 16-17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు.
మీరును పరిశుద్ధులై ఉన్నారని ఇక్కడ ఫుట్నోట్లో ఉందని. ఎవడును తన్ను తాను మోసపరచుకోకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన ఎడల జ్ఞాని అగినట్లు వెర్రివాడు కావలెను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. ప్రియమైన వారలారా, అసూయలు, డివిజన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి సంఘాల్లో. ఎక్కడొచ్చింది? కొరింథీ సంఘంలో వచ్చింది. కొరింథీ పట్టణంలో ఉన్న సంఘంలో వచ్చింది. ఆదిమ సంఘం టైంలోనే ఈ డివిజన్ స్టార్ట్ అయ్యాయి. ఒకడు అంటున్నాడు, నేను ఎవరినో తెలుసా? అపోల్లో అంటే ఎవరు అనుకున్నావు? వాడు అన్నాడు, నేను ఎవరినో తెలుసా? పౌలు అంటే ఎవరో తెలుసా? ఇంకోటి వస్తున్నాడు, మీరింతేనా? నేను ఎవరో తెలుసా? పేతురు. దేవుడు ఎవరి మీద కడతాన్నాడు తెలుసా? సంఘం. అతను ముందు పేరు అసలు ఏంటనుకున్నావు? సీమోను. ఇప్పుడు ఏంటో తెలుసా? పేతురు అంటే బండ. ఆయన ఒక్క ప్రసంగం చేత ఎంతమంది మారారో తెలుసా? ఆయన నీడ పడితే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? పౌలు సపోర్టర్ అంటున్నాడు, ఆయన రేతు రుమాలు ముట్టుకున్నాను, నేను స్వస్థపరచడే వెర్రోడా, నువ్వు రుమాలే ముట్టుకున్నావు, ఆయన నీడ వెళ్తే పేతురు వెళ్తే నాకు అవుతుంది. ఇలా డివిజన్స్ వస్తున్నాయి. అప్పుడు పౌలు అంటున్నాడు, పౌలు ఎవడు, అపోల్లో ఎవడు, పేతురు, అందరు ఎవరు? ఆయన పరిచారకులే. ఒకరు చేయాల్సిన పని ఒకరు చేశారు, మిగతా వాళ్ళు ఇంకో పని చేశారు. మేము అందరి ప్రయాస ఏంటో తెలుసా? మీరు కట్టబడడం. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మీలో అసూయ కలహాలు ఉంటే మీరు ఏ విధంగా పరిశుద్ధులై ఉంటారు? మీరు మనుష్య రీతిగా ఆలోచిస్తున్నారు కదా. మీ ఆలోచనలన్నీ ఎలాంటి ఆలోచనలు? లోకరీతి ఆలోచనలు కదా. లోకంలో ఉన్న జ్ఞానం వెర్రితనము. దాన్ని మీరు జ్ఞానివని నువ్వు అనుకోవద్దు. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టిలో ఏంటి? వెర్రితనం కదా. ప్రియమైన వారలారా, దిస్ ఈజ్ వాట్ మిస్సింగ్ ఆ సంఘంలో. డివిజన్స్. ఇప్పుడు కూడా కొంతమందికి ఇలాంటి ఆలోచన వస్తుంది. ఏంటో తెలుసా? నేను ఏ సంఘం నుండి వచ్చానో తెలుసా? మా సంఘం ఎంత గొప్పదో తెలుసా? ఆ బిల్డింగ్ ఎంత ఉంటుందో తెలుసా? ఎస్, దాన్ని బట్టి నువ్వు ఇన్స్పైర్ అవ్వడం తప్పు కాదు, కానీ దాన్ని బట్టి గర్వించుకో. అది దేవుని సంఘమే, ఇది కూడా దేవుని సంఘమే. అక్కడ నుండి నిన్ను తీసుకొచ్చి ఇక్కడ నాటాడంటే నీ పరిచర్య ఇక్కడ ఉందేమో. నిన్ను మెచ్చుకున్నాడు అక్కడ, ఎక్కడ తీసుకొచ్చాడు. లేకపోతే అక్కడ ట్రైనింగ్ నీకు సరిపోవట్లేదు, ఇంకా ఇక్కడ నీకు ఏం కావాలి ట్రైనింగ్. ప్రియమైన వారులరా, మీరు అది గమనించుకోవాలి. లోక జ్ఞానం ఇక్కడికి వస్తే ఏమవుతుంది? డివిజన్ అయిపోద్ది. లోక జ్ఞానం అనగా ఏంటి? మాటకారితనం చూపించడం, తప్పించుకోవడం, ఐక్యత కొరకు శ్రద్ధ పెట్టకపోవడం, ఐక్యత కొరకు పడకపోవడం, నీ తోటి సహోదరుడు సహోదరి ఆధ్యాత్మికంగా దిగజారిపోతూ ఉంటే నువ్వు సపోర్ట్ చేయలేకపోవడం. ప్రియమైన వారలారా, నువ్వు శ్రద్ధ కలిగి ఉన్నావా? ఒకవేళ నీ ద్వారా డివిజన్స్ వస్తున్నాయేమో. చాలా భయంకరంగా అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఆలయాన్ని మీరు పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఆలయాన్ని చెడగొడితే దేవుడు ఏం చేస్తాడట? మనల్ని చెడగొడతాడ. చెడగొట్టకూడదా? దేవుడు చెడగొట్టచ్చు కదా. ఎందుకు ఇచ్చాడు ఇక్కడికి? నీకు పౌరసత్వం అక్కడికి ఇచ్చి, జగతి పునాది వేయబడక ముందు నిన్ను ఏర్పాటు చేసుకొని, అరే నీవు ఆ ఊర్లో వెళ్ళి, నీవు అసలు దేవుడు ఎరుగని ప్రజలు అక్కడ ఉన్నారు, అక్కడ నువ్వు వారి మధ్యన వెలుగు వలె ఉండాలి, నీకు ఒక సంఘం ఉండాలి, మీరు అందరూ సహించుకుంటూ ఆయన రాజ్య వ్యాప్తి కొరకు తాపత్రయపడండి, మీ కొరకు స్థలము సిద్ధపరిచాను, మీ కొరకు నేను నిత్య నూతన రాజ్యాన్ని అక్కడ ఏర్పాటు చేశాను అని దేవుడు మనల్ని ఇక్కడ పంపిస్తుంటే, మనం ఇక్కడ ఆ పని వదిలేసి ఏ పని పెట్టుకుంటున్నాము? డివిజన్స్. అప్పుడు మరి దేవుడు పాడు చేయొద్దా? చెప్పండి మీరే. మీకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకే ఒక బిజినెస్ ఉంది, లేకపోతే కంపెనీ ఉంది. ఇద్దరికి చెప్పారు. ఏం చెప్పారు? నువ్వేం చేయాలి? వీటి మీద లేబుల్ అంటించాలి, నువ్వు వెళ్ళి సర్దాలి అన్నారు. మీరు సర్దాలు అన్నారు. మీరు లంచ్కి వెళ్ళారు, ఏదో పని ఉంది, సాయంత్రంకి వచ్చారు. వచ్చేసరికి తనుకుంటున్నారు, ఏ పని అవ్వలేదు, లేబుల్ అంటించలేదు, ఎక్కడా పెట్టలేదు. ఏం చేస్తావు? నీ కోసం అందరూ 10,000 అంటే నీకు 15,000 చేపిస్తున్నాను.
నీకు సంవత్సరానికి బట్టలు పెడుతున్నాను, నీకేమైనా కష్టం వస్తుందంటే నేను నా అవసరతలు మానుకొని నీకు ఇస్తున్నాను, నిన్ను ఇంత ప్రేమిస్తుంటే నేను చెప్పిన పని మానేసుకుని ఇద్దరు దెబ్బలాడుకుంటారా అనరా? మంచోళ్ళు మీరు, పర్లేదు అంటారా? మరి దేవుడు కూడా ఆయన పరలోకంలో నీకు రాజ్యాన్ని, నీ యొక్క స్థానాన్ని పెట్టి నిన్ను ప్రత్యేకించి ఏర్పాటు చేసుకొని ఎవరికి లేని ధన్యత నీకు ఇచ్చి ఆయన తండ్రి అని పిలిచే అర్హత నీకు ఇచ్చి ఆయన ఇక్కడ నీకు పెడితే, ఇక్కడ మనము డివిజన్స్ పెట్టుకుని ఇక్కడ మనము అసలు ఐక్యత కొరకు తాపత్రయపడకుండా మనం ప్రయత్నాలు చేస్తున్నామంటే ప్రియమైన వారులారా, అది దేవునికి ఇష్టమైన పని కాదు. లోకరీతి జ్ఞానం ఇక్కడ ఉండకూడదు. లోకరీతి జ్ఞానం అంటే ప్రియమైన వారులారా ఏంటి లోకరీతి జ్ఞానం? లోకంలో ఉన్న జ్ఞానం అంతా ఇక్కడ పెడతారు కొంతమంది. ఎలాగా? అందరూ నాకే నమస్కారం పెట్టాలి కానీ నేను మాత్రం ఎవరికి నమస్కారం పెట్టకూడదు. ఊరంతా ఏం చేయాలి? నువ్వు ఇలాగా నించున్నా, పెడతా వాడు పెట్టకపోతే ఈ టాక్టిక్స్లన్నీ ఎక్కడివి? లోకం. ఇక్కడేమి ఉండాలి? ప్రేమ. అది పలకరించకపోయినా బ్రదర్ అని పలకరించాలి. ఇక్కడ నుంచి ఈ కల్చర్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి? అక్కడికి తీసుకెళ్ళాలి. పక్కనోడు అడుగుతాడు నిన్ను, నిన్ను తిట్టాడు, నిన్ను శపించాడు, నువ్వు వేస్ట్ ఫెయిల్ అన్నాడు, ఆయన నేను నీకు చెప్పాను కదా, ఆయన నువ్వు వెళ్ళి పలకరిస్తావేంటి? అప్పుడు నువ్వేం చెప్పగలగాలి తెలుసా? ఏం చెప్పగలగాలి? నా గురించి ఆడికి నిజంగా తెలియదు, నేను ఎవరి రూపమో తెలుసా? ఆ యేసు ప్రభు రూపం. నా గురించి తెలియదు, ఆడిని ప్రేమిస్తున్నాను, ఆడికి ఒకనొక రోజు తెలుసుకుంటాడు, తెలుసుకోకపోతే నష్టపోతాడు, నాకేం అభ్యంతరం లేదు, కానీ నేను నా ప్రేమను చూపిస్తాను, పర్వాలేదు, నా ప్రేమను చూపిస్తాను. ఈ ప్రేమ ఎక్కడిదో తెలుసా? ఇట్స్ కేమ్ ఫ్రమ్ మై లార్డ్, మై జీసస్. నా దేవుడి నుంచి నేను పొందుకున్నాను. ఇది కదా క్రైస్తవ్యం. ఈ కల్చర్ని అక్కడికి తీసుకెళ్తావా? అక్కడ కల్చర్ని ఎక్కడికి తీసుకొస్తావా? ఏది చెయ్యాలి మనం? ఇదే కదా అక్కడికి తీసుకెళ్ళాలి, అక్కడిది ఇక్కడికి రాకూడదు. అర్థమైందండి? అక్కడికి రాకూడదు. ఇలా వచ్చిందంటే ఆలయం ఏమవుతుంది? దేవుని ఆలయంలో, సంఘంలో ఐక్యత ఏమవుతుంది? డివిజన్స్ అవుతాయి. అందుకోసమైతే మనల్ని సంఘం ఏర్పాటు చేయలేదు. ప్రియమైన వారులారా, ఒకసారి మనం ఇవి పరిశీలించుకుని ముందుకి అడుగులు వేయాలి. అదేవిధంగా దేవుని ఆలయంలో రకరకాల బోధలు వస్తాయి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమీ కలగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. కొంతమంది వచ్చి ఏం చెప్తున్నారు తెలుసా? యేసు ప్రభువు నమ్ముకున్నారా? మీరు అబ్రహాం సంతానమా? అయితే అసలు అబ్రహాంకి దేవుడు ఏం చెప్పాడో తెలుసా? మీరు వాగ్దానం అంటే నిబంధన వ్యక్తులు అవ్వాలంటే ఏం చేయాలి? సర్కంసెషన్ జరగాలి, మీరు సున్నతి పొందాలి. అప్పుడు పాత నిబంధన చదువుతున్న వాళ్ళందరికీ ఏమనిపిస్తుంది? చేయించుకోవడం మంచిది అనిపిస్తుంది కదా. చూడండి, శనివారం గురించి మంచి క్లారిఫికేషన్ ఉంటుంది. విశ్రాంతి దినమున పరిశుద్ధంగా ఆచరించాలి, లేకపోతే అసలు నా ప్రజల్లో ఉండకుండా తీసేస్తాను అని ఉంటుంది. మరి పాత నిబంధన మాత్రమే చదివితే ఏమనిపిస్తుంది? అదే కరెక్ట్ అనిపిస్తుంది. కానీ దేవుని ద్వారా స్టాండర్డ్ అయింది ఏంటి? పునరుద్ధాన దినము, రెజరక్షన్. ఏంటి? రెజరక్షన్. దేవుడు మనిషిగా పుట్టి మనందరి పాపముల కొరకు తాను శిక్షణ అనుభవించి తిరిగి లేచిన దినము పునరుద్ధాన దినము. మొదటి దినాన్ని అయినా ప్రత్యేకపరుచుకున్నాడు. ప్రియమైన వారులారా, అదేవిధంగా సున్నతి అంటే కొంతమంది దాని గురించి గలిబులైపోతున్నారు. పౌలు చెప్తున్నారు, అవును మనం సున్నతి తీసుకోవాలంట కదా. అయితే పౌలు ఏం చెప్తున్నాడు? క్రీస్తును అంగీకరించిన మీరు సున్నతి పొందుట వలన ప్రయోజనమేమీ లేదు. మీరు క్రీస్తుని పోలి నడుచుకోండి, మీ హృదయాలకు ఉండాలి అది. మీరు సున్నతి పొందినంత మాత్రం క్రీస్తుని విడిచిపెడితే ఉపయోగం లేదు. సున్నతి పొందకపోయినను క్రీస్తుని అనుసరించిన ఎడల మీరు వాగ్దాన పుత్రులే అవుతారు. క్రొత్త నిబంధనకి వారసులు అవుతారు. ప్రియమైన వారులారా, అదేవిధంగా చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం.
సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరుచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. సర్పము కుయుక్తి చేత ఏం చేసింది? హవ్వను మోసపరిచినట్లు మీరు కూడా క్రీస్తునందున్న సరళత నుంచి పరిశుద్ధత నుంచి తొలగిపోతారేమోనని నేను భయపడుచున్నాను. యేసు ప్రభు నమ్ముకుంటే సరళత నుంచి క్రీస్తు పవిత్రత నుంచి నువ్వు తప్పిపోవని నువ్వు అనుకుంటున్నావా? సరళత తిన్నమైనది. సరళ రేఖ అంటే ఏంటి? స్ట్రైట్ లైన్. మళ్ళీ అటు ఇటు తిరగవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు అంటున్నాడు, నేను మీ కొరకు ప్రాణం అర్పించాను. ఎవరు నన్ను అంగీకరిస్తారో వారు నా తండ్రి చేత ఆమోదింపబడతారు అన్నప్పుడు, యేసు నాకు ఇష్టమే, తండ్రి చేత ఆమోదింపబడాలి కదా, మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? యేసు ప్రభు నుంచి వెనక్కి వెళ్ళిపోయి ఎక్కడికి? యేసుక్రీస్తు ఇక్కడ ఉన్నాడు, ఇలాగ వెళ్ళిపోవాలి మనం. కానీ ఎలాగ వెళ్ళాలంట? ఇలాగెళ్తే మళ్ళీ వెనక్కి రావాలి, అప్పుడు ఇలాగ వెళ్తాం. అంటే ఏంటి? అర్థమైందా మీకు? తండ్రి యెహోవా దేవుని దగ్గరికి వెళ్తాం, మళ్ళీ ఇలా వెళ్తాం. ఇవన్నీ ఏంటి? సరళత. కన్ఫ్యూజింగ్. వాక్యాన్ని కొంతమంది ఉంటారు, ఈవెన్ దో దేరు తప్పిపోయినా దేవుని దగ్గర నుంచి, అంటే సరళత నుంచి తప్పిపోయినా సరే దాన్ని కొనసాగించడానికి తాపత్రయపడుతూ ఉంటారు. వాళ్ళకి అర్థమైనా సరే దీని నుంచి మేము బయటికి రాలేం. ఎందుకు? మరి చనిపోతే నరకానికి వెళ్తావు, ఫోన్లో మరి ఏదో పోదాం అనేంత విధానంలో కూడా కొంతమంది మునిగిపోతారు. ఇలాగా దేవుని బిడ్డలను చెరిపేసే వ్యక్తులు ఉంటారు. ఖచ్చితంగా కొంతమంది చెరపబడతారు. చెరపబడడం అంటే సరళత నుండి తొలగింపబడతారు. అనేక రకాలైన విధానాలు మరి క్రైస్తవంలో ఉన్నాయి. అవన్నీ గలిబిలి చేసే ఆత్మ నుంచే కదా వచ్చాయి. వాటిని చాలామంది విశ్వసిస్తున్నారు కదా, లక్షల మంది. యేసుప్రభు సమాధి ఎక్కడుందమ్మా? యెరూషలేంలో ఉంది. ఖాళీగా ఉందా? మూయబడి ఉందా? ఖాళీగా ఉంది. వాడు అంటాడు కొరియాలో ఉందంటాడు. ఏంటి? మూయబడిన సమాధి. ఒకడు అంటాడు చైనాలో ఉందంటాడు. ఇంగ్లాండ్లో కూడా ఉందనే వాళ్ళు ఉన్నారు. ఇలా రకరకాలు. అర్థమైందండి? క్రీస్తు బైబిల్ చాలా స్పష్టంగా ఉంది కదా. దీనికి మించింది ఏంటి? వాడికి ఇదంతా పక్కన పెట్టి ఇంకోవైపు వెళ్తాడు. ఏంటో తెలుసా? దేవుడు వారికి ప్రత్యక్షపరిచాడంట. మరి ఇదేంటి? ఇదిగాక ఇంకొక సువార్త మీ దగ్గరకు వస్తే దాన్ని మీరు ఫాలో అవ్వకండి అని భక్తుడైన పౌలు చాలా స్పష్టంగా చెప్పాడు. కానీ చాలామంది హవ్వ ఏ విధంగా మోసగింపబడిందో ఆ విధంగా మోసగింపబడుతున్నారు. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 17-18 వచనాలు. సహోదరులరా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములను ఆటంకములను కలగజేయవారిని కనిపెట్టి యుండుడని మిమ్మల్ని బతిమాలు కొంచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపుటులు మనస్సులను మోసపుచ్చుదురు. భేదాలు ఆటంకాలు కలిగించేవారు, దేవుని బోధకు వ్యతిరేకంగా మాట్లాడేవారు వారి ఒక్క పోషణ నిమిత్తం ఏం చేస్తారట? వారి పోషణ నిమిత్తం కలిపి చెప్తారు. చైనాలో ఒక సెక్ట్ ఉంది, ద చర్చ్ ఆఫ్ ఆల్మైటీ గాడ్ అని. ఏంటి? ద చర్చ్ ఆఫ్ ఆల్మైటీ గాడ్. అది ఎవరి ద్వారా స్థాపించబడిందంటే, ఎవరి ద్వారా? ఒక స్త్రీ ద్వారా స్థాపించబడింది. ఆమె ఏమంటదంటే, నేనే క్రీస్తుని. ఎవరు? ఆమె క్రీస్తు. మళ్ళీ లేడీగా పుట్టిందంట. దాని వెనకాతలు ఉండేవాళ్ళు ఎవరు? చైనీస్ గవర్నమెంట్. ఆ యొక్క కమ్యూనిస్ట్ గవర్నమెంట్ బ్యాక్ ఉండి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఎందుకు? సరళత నుంచి తొలగించడానికి. ఒకవేళ క్రైస్తవుడు చర్చ్ ఉంది ఆల్మైటీ గాడ్, యేసుక్రీస్తు నుంచి ఏం చేయడానికి? తప్పించడానికి, ఆ బోధ నుండి తప్పించడానికి. ప్రియమైన వారులారా, ప్రభుత్వమే నిలబడుతుంది. అదేవిధంగా కొరియాలో ఒక సంస్థ ఉంది. ఎవరాళ్ళు? పరలోక మాత అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో ఏదో మదర్ జెరూసలేం.
ఆయన ఆయన యేసు ప్రభు. ఆయన చర్చిలో ఒక ఆమె ఎవరు? జెరూసలేం. అర్థమైందా? వాళ్ళిద్దరూ, ఈయనకి భార్య ఉంది, ఆమెకి భర్త ఉన్నాడు. వీళ్ళిద్దరూ శారీరకమైన వాళ్ళు, వీళ్ళిద్దరు ఎవరు? ఆత్మీయంగా. ఓకే, అలా ఉంటుందా బైబిల్లో? ఆత్మీయంగా అసలు ఉంటుందా? ఉండదు కదా. అసలు యేసు ప్రభు అతను పుట్టాడా? అతను యేసు ప్రభు అవుతాడా? వాళ్ళు చేరి నువ్వు కనుక బాప్టిజం తీసుకుంటే జత బట్టలు, ఒక ఇవేవో ఉన్నాయి గిఫ్ట్లు, వాళ్ళకి ఎంత డబ్బు లేకపోతే ఇస్తారంటున్నాను. అలాగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకు ఉన్నాయి. మన తెలుగులోను, మన బెంగళూరులో కూడా ఉన్నాయి వాళ్ళ ఇవి వాళ్ళ సెక్ట్లు. అంటే ఎంతమంది ఎంత దారిపోస్తున్నారు వాళ్ళకి. వాళ్ళు దేనికోసం చేస్తున్నాడు ఇవన్నీ? తన కడుపు కోసం, అంతే కదా. వాళ్ళ ఆదాయం ఎంత ఉంటుంది? కోట్లలో ఉంటుంది. వాళ్ళ కార్లు కానీ ఏమైనా మామూలుగా ఉండవు, ఒక హై లెవెల్. అసలు దేవుడిని నమ్మేవాడు ఇలా చేస్తాడా? నిజాయితీగా చెప్పాలంటే మనం జాగ్రత్తగా పరిశీలిస్తే వాడు అసలు దేవుడిని నమ్మడు. ప్రజలను ఏం చేస్తాడు? అది దేవుడిని నమ్మడు. నమ్మేవాడు దేవునికి విరుద్ధంగా ఎవడైనా నేను యేసు ప్రభువుని అనే ధైర్యం ఎవరికన్నా వస్తుందండి? ఎలా వస్తుంది అసలు? ఎంత భయం కదా. దేవునితో మనం పోల్చుకోగలుగుతామా? యేసు ప్రభువుని నేను అనగలుగుతామా? అనగలుగుతున్నాడంటే ఏంటి అర్థం? దేవుని భయం అసలు లేదు, దేవుణ్ణి నమ్మడం, అది అనుకోవాలి. అర్థమైందండి? అదేవిధంగా మరి అనేకమైన బోధలు, గలిబిళ్ళు సంఘంలో వస్తాయి. మనం ఏం చేయాలి? వాటి నుంచి బయటికి వచ్చేయాలి. దేవుని వాక్య ప్రకారం జీవించాలి. అదేవిధంగా ఇంకొక గుణము శాంతి సమాధానము. శాంతి సమాధానము. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయంలో కలవరపడనీయకుడి. కలవరపడకూడదు మన హృదయాలు, వెరవకూడదు. శాంతి. దేవుడి యొక్క యూనిటీలోకి రావాలంటే మనలో ఏముండాలి? శాంతి ఉండాలి. సంఘంలో ఏముండాలి? శాంతి ఉండాలి. భయపడే పరిస్థితులు సంఘంలో ఉండకూడదు, కలవరపడిపోకూడదు. శాంతి ఉండాలి. శాంతి సమాధానం. ఒక వ్యక్తి వస్తున్నాడు అనుకోండి, సంఘ సభ్యుడు, మన హృదయం కలవరపడితే ఏంటి అర్థం? మీరే ఆలోచించండి. ఏంటి అర్థం? ఒక సిస్టరే వస్తుంది మీకు ఎదురు వస్తుంది, లేకపోతే మీకు బ్రదర్ వస్తున్నాడు ఎదురు, మీ హృదయాలు శాంతిగా ఉంటాయా, కలవరపడతాయా? మీకు మీరే ప్రశ్నించుకోండి. ఈ టైంలో వస్తున్నాడు ఏంటనే, బాబాయ్ వస్తున్నాడు బాబా అనుకుంటే ఏంటి అర్థం? వాట్ ఈస్ దట్? కలవరం కదా. అంటే ఏదో ఒక సిద్ధాంతం మీదో లేకపోతే ఏ విధానం మీద ఇద్దరికి పొసగట్లేదు. ప్రియమైన వారులారా, అలా కాదు. నువ్వు శాంతిగా ఉండాలి, వెరవకూడదు కదా. పోన్లే, ఒక సిద్ధాంతం దేవునికి విరుద్ధమైన సిద్ధాంతం కలిగి ఉన్నాడు, నువ్వు అతను చూసి నువ్వు భయపడడం ఏంటి? నీ సిద్ధాంతం బలమైంది కదా, నీలో ఉన్న సువార్త బలమైంది కదా, నీలో ఉన్న క్రీస్తు బలమైనవాడు కదా, అతను చూసి నువ్వెందుకు కలవరపడాలి? నువ్వు ఎలా ఉండాలి? శాంతి సమాధానంగా ఉండాలి. ప్రియమైన వారులారా, అదేవిధంగా ఇంకొక రెఫరెన్స్ చూద్దాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 14-18. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడొద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానం వంటిదియునై ఉన్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియునై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు వెత్తబడును. ఏంటంటే నీతి ఫలము సమాధానం చేయువారికి సమాధానమందు వెత్తబడును. అల్లరి, డిఫరెన్సెస్, ప్రియమైన వాళ్ళ మత్సరము, వివాదాలు ఎక్కడ ఉంటాయో అక్కడ అల్లరి, నీచ కార్యాలు ఉంటాయి. మరి సంఘాల్లో కూడా మరి మత్సరము, అసూయలు, వివాదాలు ఉంటే ఏముంటాయి? మొన్న ఒక సంఘంలో కొట్టేసుకున్నారు 2 గ్రూపులు. ఎంతమంది చూసారు న్యూస్లో?
చూసారా, గట్టి కొట్టుకున్నారు, ఏకం కొట్టుకోవడమే. పాపం లేడీస్ ఏడుతున్నారు, ఆపుతున్నారు, రక్తాలు కారిపోతున్నాయి. అక్కడ ఏముంది? అసూయ, వివాదాలు, మత్సరము. అసలు దేవుని సన్నిధి భయం ఉందా? వాడి చెడ్డోడైతే అయి ఉండొచ్చు, నీకు నచ్చకపోతే అక్కడ మానేసే, పోనీ ఇంకో చోటుకి వెళ్ళు, ఇంకో చోటుకు వెళ్ళు. అంతేగాని కొట్టుకోవడం ఏంటి? కొట్టుకోవడం ఏంటి? ఓకే, నీది కొన్నదంతా ఇచ్చావు దేవునికి, ఇప్పుడు ఆ సంఘం నిన్ను గెంటేస్తుంది, ఏం చేయాలి నువ్వు? పోరాడాలా? ఆయన చూసుకోడా? నువ్వు ఇచ్చావు, నువ్వు నష్టపోయావు, దేవుడికి తెలుసు కదా, దేవుని కొరకు కదా నష్టపోయావు. నువ్వు ఎందుకోసం ఇచ్చావు? అరే, ఇక్కడ ఈ స్థలం ఇస్తే దేవుని ఆరాధన జరుగుతుంది, కొంతమంది దేవుని రాజ్యానికి వెళ్తారు కదా అనే ఉద్దేశంతోనే కదా నువ్వు ఇచ్చావు. ఒకవేళ నేను బయటకు పంపించినంత మాత్రం ఏమవుతుంది? దేవుడు కూడా బయటకు పంపేస్తాడా? నో. నిజంగా కుయుక్తితో పంపితే వారు ఏమి విత్తారో అది వారు కోస్తారు కదా. నీకెందుకు అంతక? నువ్వు వెళ్ళి పోలీస్ కంప్లైంట్లు ఇచ్చి పోరాడేయాల్సినంత అవసరమేం లేదు. నో నీడ్ టు బాదర్. మన దేవుడు చాలా అత్యున్నతమైన వాడు, నీతిమంతుడు, ఆయన న్యాయాధిపతి. నీకు న్యాయం జరిగించలేడా? భూమి ఆకాశం సృజించినప్పుడు నీకు న్యాయం జరిగించలేడా? ప్రియమైన వారులారా, చాలా పల్లెటూరులో జరుగుతుంటుంది. ఎంతో ప్రయాసపడి కొంతమంది సంఘాలను కడతారు, తర్వాత ఏమవుతారు? సంఘం నుంచి దూరం అవ్వాల్సిన పరిస్థితులు కొంతమందికి వస్తాయి, రప్పిస్తారు. అలాంటి పరిస్థితులు కూడా జరుగుతున్నాయి. ఎవరోనంట ఎక్కడో వెస్ట్ గోదావరిలోనే ఒక సంఘానికి కాపరికి వెళ్ళాడంట. కాపరికి వెళ్తే ఒక అతను అక్కడ ప్లేస్ ఇచ్చాడంట. అక్కడ ఒక పెద్ద సంస్థ కట్టింది, పురాతనమైన సంస్థ. కడితే ఆ ప్లేస్ ఇచ్చిన ఆయన, ఈ పాస్టర్ గారు ఒకటే ఏం చేశారు? అది ఇతని పేరు రాయించుకున్నాడు. ఎవరో పాస్టర్ గారు రాయించుకుంటే పెద్దలకు తెలుస్తుంది కదా, ఒకరోజు కాకపోతే ఒకరోజు. ఆ పెద్దలు ఎలాంటి వాళ్ళు? నిన్ను భూమి మీద ఉండనియమన్నారంట. దెబ్బకు ఇంకో పెద్దలు ఏం చేశారంటే దగ్గరికి వచ్చి, ఎందుకే పరిగెట్టి పారిపో ఫ్యామిలీతోటి, లేకపోతే ఏం చేస్తారు నిన్ను. ఈయన చేసింది తప్పే. ఎవరు? నువ్వు ఒక ఎంప్లాయీకి వెళ్ళావు, పాస్టర్గా వెళ్ళి నీ సేవ నువ్వు జరిగించాలి, వాళ్ళని బలపరచాలి. అది మానేసి ఆ సంస్థ, ఆ బిల్డింగ్ని, ఆ సైట్ని నేను లాగేసుకుంటానంటే ఏంటి అసలు? నీ ట్రైనింగ్ ఏంటి? నీ హృదయం ఏంటి? అసలు దేవుని అట్లా భయభక్తులు ఉన్నాయా? నీకు వ్యాపారం అది సేవ అనేది? అది మిస్టేకే. నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు, సంస్థకి ఇచ్చినప్పుడు మళ్ళీ పాస్టర్కి ఎందుకు రాసావు? అది మిస్టేకే. కరెక్ట్ చేయడానికి నిన్ను చంపేతానన్నాం కూడా మిస్టేక్. ఏంటి క్రైస్తవం ఎక్కడికి పోతుంది? ప్రియమైన వారులారా, మత్సరాలు, అసూయ, వివాదాలు ఉంటే దేవుని సంఘంలో సమాధానం ఎలా ఉంటుంది? కాపర్లే తప్పిపోతున్నారు, విశ్వాసులు తప్పిపోతున్నారు. ప్రియమైన వారులారా, ఒకనొకప్పుడు దేవుడంటే కాపర్లకి ఎంతో భయము, విశ్వాసులకి ఎంతో భయము. ఇప్పుడు ఆ భయం ఎక్కడుంది? ఉంటుందా? ఉండట్లేదు. ప్రియమైన వారులారా, ఉండట్లేదని మనం అనుకుంటున్న కారణం ఏంటో తెలుసా? సాతాను నిన్ను తప్పించేస్తున్నాడు. ఆడు తప్పించే అల్టిమేట్ గోల్ ఏంటి? నిన్ను రాజ్యానికి దూరం చేయడం. అది నువ్వు మర్చిపోయి పర్లేదు అనుకుంటూ ఉంటే ఏమవుతుంది? అలాగే అయిపోతుంది. ఎప్పటికప్పుడు నువ్వు సరి చేసుకొని ఆయన సన్నిధానంలో రావడానికి ప్రయత్నించాలి. ప్రియమైన వారులారా, మరి అల్టిమేట్లీ ఒక విషయం మనము గుర్తించుకోవాలి. ఏంటో తెలుసా? దేవుడు ఒకటే అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ప్రియమైన వారులారా, ఈ గుణగణాలన్నీ నీలో కలిగి ఉండి నువ్వు ఒక సంఘ ఐక్యతకు నువ్వు ఏర్పాటు, దేవుని ఐక్యతలో నువ్వు ఉండాలి. నీ సంఘము ఐక్యతలో నువ్వు పాలు భాగస్తుడివై ఉండాలంటే నువ్వు ఒకటి మాత్రం చేస్తేనే అవుతుంది. అదేంటో తెలుసా? క్రీస్తుకి అంటకట్టబడి ఉంటేనే అవుతుంది. క్రీస్తుకు దూరంగా ఉంటే నువ్వేమీ చేయలేవు. ఒకవేళ నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ వ్యాపారం చేస్తున్నా, నువ్వు హౌస్ వైఫ్ అయినా, లేకపోతే నీ స్నేహితులను బట్టో, నీ యొక్క చదువును బట్టో, నీ ప్రపంచ జ్ఞానాన్ని బట్టో నువ్వు దేవునికి దూరం అయిపోతే నువ్వు ఈ సంఘం అంటే దేవుని సంఘంలో ఐక్యతకు పాటు పడేవాడివి కాదు. నీకేది ఫస్ట్ అవ్వాలి? దేవుడే ఫస్ట్ అవ్వాలి కదా. దేవుడే ఫస్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఎవరితో అటాచ్ అయిపోయి నువ్వు ట్రావెల్ చేయాలి?
దేవునితో అటాచ్ అయ్యి ట్రావెల్ చేస్తాం. ఇక్కడ ఎవరితో అటాచ్ అయ్యి ట్రావెల్ చేయాలి? సంఘముతో. నాకు జాబ్ ఉంది, నేను చర్చికి రాలేను. నాకు బిజినెస్ ఉంది, నేను చర్చికి రాలేను. నాకు చదువులు ఉన్నాయి, నేను చర్చికి రాలేను. ఆయన పరిచర్యలో పాలు భాగస్తులు కాలేను నేను. నాకు ఈరోజు దొరికింది, ఈరోజు ఎక్కువ నేను నిద్రపోవాలి, ఈరోజే వచ్చింది, నేను ఈరోజు బట్టలు ఉతుక్కోవాలి, దేవుని సన్నిధికి రాను నేను అని గనక నువ్వు అనుకుంటూ ఉంటే, నువ్వు సంఘంలో ఉండి ఐక్యతను నువ్వేం చేస్తున్నావు? డివిజన్స్ తీసుకొస్తున్నావు. ప్రియమైన వారులారా, ఐక్యత కలగడానికి నువ్వు ప్రయాసపడి, ఎందుకంటే అందుకే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు ఎప్పుడైతే ఐక్యత కలగడానికి, ఐక్యతగా ఉండడానికి నువ్వు ప్రయాసపడతావో, నీ ద్వారా అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు, సంఘంలో చేస్తాడు. నిన్ను అనేక మంది చూసి ఫాలో అవుతారు. ఇది కదా విధానము, క్రీస్తు విధానం అని నిన్ను చూసి చాలా మంది ఫాలో అవుతారు. అనేక మందికి నువ్వు మాదిరికరంగా ఉండాలి. ఎవరో మాదిరికరంగా ఉంటారు, వారిని నేను ఫాలో అవుతానని నువ్వు అనుకోవద్దు. ఒకవేళ నువ్వే ఆ యొక్క రోల్ మోడల్ వేమో సంఘంలో. ఏ విధంగా ప్రేమ కలిగి ఉండాలో, ఏ విధంగా పరిచర్లో ముందు ఉండాలో, ఏ విధంగా దేవుని యొక్క ప్రార్థన అంటే ముందుకు పరుగులు పెట్టుకు రావాలో, ఒకవేళ నువ్వే ఆ రోల్ మోడల్గా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడేమో. నువ్వు అడుగులు వేయకపోతే వేరే వాళ్ళు ఎవరు అడుగులు వేస్తారు? ఎవరు అడుగులు వేస్తారు? వాళ్ళని చూసి నేను అడుగులు వేస్తాను అనుకుంటే అది ఎప్పటికీ జరగదు. ప్రారంభం నీతోనే ప్రారంభం అవ్వాలి. ఒకవేళ నువ్వు ఐక్యత కలిగి ఉండడానికి నువ్వు ప్రయాసపడితే నువ్వు బహుగా దీవించబడిన స్త్రీ అవుతావు, నువ్వు బహుగా దీవించబడిన పురుషుడు అవుతావు. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశం అది, సంఘం ఐక్యతగా ముందుకి కదలాలి. నీ యొక్క చదువు, నీ యొక్క ఆస్తిపాస్తులు ఏది సంఘ ఐక్యతకు ఆటంకంగా ఉండకూడదు. నీ యాటిట్యూడ్ మార్చుకోవాలి, నీ ఆలోచన విధానం మార్చుకోవాలి. అప్పుడు దేవుని చేత దీవించబడతావు. అనేక సంఘాలకి ఈ సంఘం కూడా మాదిరికరంగా ఉంటుంది. దేవుడి ఈ వాక్యం మనందరి హృదయాలు నూరంతలుగా ఫలింపచేయనుగాక. ఆమేన్.